జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎడబెట్టి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అతను 2009లో మరణించినప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అతన్ని మనం మననం చేసుకుంటున్నాం. దేశ రాజకీయాల్లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. దేశమంతా తాను ఆచరించే పథకాలపైన, తర్వాత తనకు పేద ప్రజల పట్ల ఉన్న మక్కువ పైన, తర్వాత రైతులపైన, అలాగే విద్యార్థులపైన, వీళ్ళ అన్ని వర్గాలపైన సమదృష్టితో చూస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరంతరం తప్పించాడు. అంతకు ముందు కానీ తర్వాత కానీ ఇప్పుడు ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి శకం ముందు ఏంటి తర్వాత ఏంటి అనే ప్రశ్న అక్కడ దేశమంతా జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను ఎన్నికల సందర్భంగా ఎద్దేవా చేసిన వాళ్ళే ఇవాళ కంపల్సరీగా వాటిని అమలు పరచాల్సిన పరిస్థితిని తను క్రియేట్ చేయగలిగాడు. ఎంతోమంది ఇవాళ విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నత విద్యలు చదివి విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది తప్పకుండా చెప్పగలం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ, పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి వాళ్ళ వైద్య సేవలు వాటిలకు అందని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి అనేక మందికి గుండె ఆపరేషన్లు కానీ, లేకపోతే చిన్న పిల్లల వ్యాధులకు సంబంధించి కానీ, సకల రోగాలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రాణదాతగా అతను చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా రైతుల గురించి జలయజ్ఞం ద్వారా కరువు తాండవిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని, వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పి భావించి అతను ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇవాళ కూడా పాలకులు కొనసాగించక తప్పడంలే. ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలంటే తన ప్రేమను, తర్వాత మాట ఇస్తే మడమ తప్పని తనాన్ని, విశ్వసనీయతను, వీటన్నిటికీ చిరునామాగా మారిన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఇవాళ ఇది మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలనలో కూడా రాజశేఖర రెడ్డి గారితో పాటు ఇంకొన్ని పథకాలను ఎక్కువగా ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడానికి 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని మున్ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి, అనేక పరిశ్రమలు తేవడానికి, అలాగే ఆ పథకాలను కంటిన్యూ చేయడానికి చాలా ప్రయత్నం చేసిన సంగతి మనకు తెలుసు. అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతుకులు నొక్కుతున్నారు. ఇవాళ మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేక చతికిలబడి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతుకులను సోషల్ మీడియా వేదికల ద్వారా ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారు.
అది చాలదని చెప్పి 7 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని గంజాయి కేసులుగా పెడుతున్నారు. అదేవిధంగా ఉపా చట్టం ఏది తీవ్రవాదులపైన పెట్టే పథకం, తీవ్రవాదులపైన పెట్టే కేసులను ఇవాళ ఉపా చట్టం ద్వారా ఇవాళ పెడుతున్న పరిస్థితి. ఇంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న సందర్భంలో మనం ఘనమైన నివాళులు అర్పించాలంటే వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా మనం ఈ రాష్ట్రంలో ఉన్న సకల ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదే మనం ఘనమైన నివాళి. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి తెచ్చుకోవడమే ప్రధాన అజెండాగా ముందుకు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇదే రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే మనం ఘనమైన నివాళిని తెలియజేస్తూ ముగిస్తున్నాం. లేకున్నా కూడా వారు ఒక దిక్సూచిగా, రాజకీయాల్లో ఒక దిక్సూచిగా ఒక కొత్త వరవడిని ఏర్పరిచినారు. వారు ఏర్పరిచినటువంటి సెట్ చేసినటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా ఈరోజు క్రాస్ చేస్తే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇది కాదు చెప్పింది అది అనే పరిస్థితికి వచ్చింది. ఎవరైనా దాన్ని అటుగా ఇటుగా మార్చదలుచుకున్నా కూడా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా వాటిని పూర్తిగా పక్కన పెట్టడానికి వీలు లేకుండా ఊరికి ఈ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుకు ఒక పూటకి లేకుండా ఒక రోజుకు ఏదైనా సహాయం చేసే పథకాలు కాకుండా ఒక మనిషి ఒక జీవిత కాలంలో ఏమేమి అవసరమవుతాయో, కొన్ని తరాలకు కూడా ఏమేమి అవసరమవుతాయో ఆ పథకాలను రచన చేసుకుంటూ ఆ పథకాలను మొదలుపెట్టి అవి ఆగిపోవడానికి ఆపడానికి కూడా వీలు లేని పరిస్థితులు కూడా సృష్టించుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయే రోజున పోలవరం ప్రాజెక్టు రీఆర్గనైజేషన్ యాక్ట్లోకి వచ్చింది అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు చట్టాలను కూడా ఎట్లయినా కూడా పనులు మొదలుపెట్టిన తర్వాత ఆ చట్టాలు అవే అమలవుతాయి, ప్రజల అవసరాలు ముందు చూడాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టడం వల్ల ఈ రోజు దాని నుండి తప్పించుకోలేక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి దానికి ఒకవేళ కుంటూ ఏర్పరిచినా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఏర్పరిచినారు. అలాంటి పథకాలను ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన ముందుకు పెట్టిపోయినారు కాబట్టి వాటిని తప్పించుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి సృష్టించినారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి జరామరణం లేనివంటి ఒక చిరంజీవిగా మనం చెప్పాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఆయన ఒక కొత్త వరవడిని సృష్టించినాడు. ఆ వరవడినే మళ్ళీ ముందుకు తీసుకుపోతూ మరింత వేగంతో మరీ ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన చేసి చూపించగలిగినాడు. ఈరోజు ఏం చేసినా కూడా వాటిని గురించి అడుగుతారు కానీ ప్రజలు ఇవి ఏమి చేసినా కూడా వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పేసి అదే ఇదో చేస్తామని చెప్పిన తర్వాత మూడో రోజు వాళ్ళు వచ్చినటువంటి మూడో రోజు నుండి కూడా మీరు చేయలేదు అని చేతులు ఎత్తేసే పరిస్థితి కల్పించగలిగినారంటే ఈ ఇద్దరు నాయకుల కారణంగానే వీళ్ళు ఏర్పరిచినటువంటి మార్గం కారణంగానే ఎవరు వచ్చినా కూడా దాన్ని అతిక్రమించడానికి కానీ అది చేయలేకపోతే ఫెయిల్ అనడానికి నిరూపించడానికి కూడా అవి లైన్స్ గీసిపోయినారు. కాబట్టి